ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా ఏం చేస్తున్నారు? ఈరోజు నవరత్న నేతి సేమియా. నవరత్న నేతి సేమియా. ఓకే. ఈ పండగ రోజులంటే అంత మనం చాలా స్వీట్లే చేస్తూ ఉంటాము. అమ్మవారికి హాట్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఇష్టమే కదా, పులిహోర అవన్నీ ఇష్టంగా తింటారు కాబట్టి ఇది నవరత్న నేతి సేమియా. సో చూడండి, హాటే అది ఎలా చేస్తారో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నవరత్న నేతి సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ సేమియా, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, మిరియాల పొడి, ఎండు కొబ్బరి ముక్కలు, ఉప్పు, నెయ్యి, దానిమ్మ గింజలు, హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, యాపిల్ ముక్కలు. సో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సేమియాలు చాలా సేమియా అంటే ఇది రైస్ సేమియా అనమాట. అంటే బియ్యంతో చేసిన సేమియా, బియ్యం పిండితో చేసిన సేమియా. ఇవి జస్ట్ మనకి వాటర్లో వాటర్లో వేసేసి మూత పెట్టేస్తే ఉడికిపోతాయి వెంటనే. ఫస్ట్ ఇవే మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రైస్ సేమియా అని దొరుకుతున్నాయి. ఇన్ని రోజులు సేమియా అనగానే అమ్మో మైదా కలుస్తుంది తినకూడదు అట్లా అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు రైస్ సేమియా ప్యూర్గా దొరుకుతుంది. దాంతో మనం ఈరోజు అమ్మవారి ప్రసాదం చేస్తున్నాం అనమాట. దీంట్లోనే హోల్ గరం మసాలా దినుసులు కొంచెం బాయిల్ అవుతే ఆ సేమియా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అది కుక్ అయిపోతుంది అన్నమాట, మెత్తగా అయిపోతుంది. ఏంటంటే అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదమే చాలా ఇష్టం. పులిహోర కానవచ్చు, దద్దోజనం, పొంగల్, అటుకులతో చేసిన ప్రసాదం, అది కూడా రైస్కే వస్తుంది కదా. సో ఇది కూడా ఒక చిత్రాన్న అంటే మనకి రైస్తో చేసిందే కాబట్టి కొంచెం అమ్మవారికి డిఫరెంట్గా చేద్దామని. ఎస్. సో బాగా ఉడికిపోతుంది కదా వాటరు. మనం ఇప్పుడు రైస్ సేమియా ఆఫ్ చేసేసుకుందాం ప్రవీణ. అంతేనా? అంతే, ఆఫ్ చేసేయండి, మూత పెట్టేద్దాం. అక్కర్లేదు, ఆ వేడి నీళ్ళకేనే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేస్తే మీకు మిగతా రెసిపీ చేయొచ్చు, ఈ లోపల చేయొచ్చు. ఓకే డన్. ఇది పక్కన పెట్టేయండి. మరి మా స్టవ్ ఎందుకు ఆపారు? మేము ఇది కళాయి పెట్టుకొని స్టవ్ వంట చేస్తాం కదా, అసలే పండగ, బోల్డ్ పనులు ఉంటాయి కదా, హడావిడి ఉంటాం. అయ్యో, మా వంట అంతా పూలమయం అనమాట. గులాబీ రేకులు పర్వాలేదు, మనం తింటుంటాం కదా. నేతి సేమియా అన్నాం కాబట్టి మొత్తం నెయ్యితోనే చేయాలి. డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయించుకొని నవరత్న అంటే ప్రవీణ గారు డ్రై ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్స్, మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని కలిపి 9 ఉండాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. కిస్మిస్ 1, జీడిపప్పు 1, 2, బాదం 3, పిస్తా 4, ఇక్కడ 5 రకాల వెజిటేబుల్స్, 5 కాలీఫ్లవరు, 6 బీన్స్, 7 పచ్చి బఠానీ, 8 క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఉంటుంది దాంట్లో, 9 యాపిల్. అన్ని కలిపి ఎక్కువ ఓకే, కానీ తగ్గద్దు. సో 9 రోజులకి 9 రకాలుగా అనమాట. సో నెయ్యి వేడిగానే ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేద్దాం. సో ఎండు కొబ్బరి ఇది తీసేయాలా తీసేద్దాం, కొన్ని తీసేద్దాం. కొన్ని ఉంచేనా? డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు జాగ్రత్త, ఊరికే టిక్కని కలర్ మారిపోతాయి. మనం ఇటు ఇంకా వేగాలి అని అటు చూసామో అయిపోయాం. దగ్గర ఉండే చేయించుకోవాలి, అంతే. ఒక 2 నిమిషాలు అయిపోతాయి అన్నమాట. సో దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆపిల్ ముక్కలు. తీయగా ఉంటుందా? పచ్చిమిరపకాయలు వేసి ఆపిల్ ముక్కలు వేసాము. సో ఉడికించిన మిక్స్డ్ వెజ్, ఉప్పు, మిరియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. కొద్దిగా ఉప్పు, దీంట్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈ లోపల దీన్ని కూడా మనం స్ట్రెయిన్ చేసేస్తాం. చూద్దామా? ఇంకా బాగా వేగుతున్నాయి. సో చూడండి, ఇది కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది అనమాట. నీళ్ళంతా తీసుకుంటాం.
సో వాటర్ అంతా వంపేసుకుని హోల్ గరం మసాలా అలా ఉండాలి. చూడటానికి అదిరిపోయింది అసలు. చూసారా నవరత్నాలు ఎలా కనిపిస్తుంది? అవే నవరత్నాలు అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం మిగిల్చుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అది కూడా వేసి కలిపేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఎందుకంటే ఎక్కువసేపు కలిపితే కొంచెం విరిగిపోతుంది. ఓకే. సో సేమియా వేసాక ఎక్కువసేపు చెయ్యొద్దు. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దామా? డన్. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం, కొంచెం నిమ్మరసం. కొన్ని దానిమ్మ గింజలు కలుపుదాం పైన. నవరత్న నేతి సేమియా రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది. నవరత్న నేతి సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై సేమియా, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, మిరియాల పొడి, ఎండు కొబ్బరి ముక్కలు, ఉప్పు, నెయ్యి, దానిమ్మ గింజలు, హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, యాపిల్ ముక్కలు. నవరత్న నేతి సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు, హోల్ గరం మసాలా దినుసులు వేసి బాగా ఉడికించాలి. వాటర్ ఉడుకుతున్నప్పుడు రైస్ సేమియా వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత యాపిల్ ముక్కలు వేయాలి. తర్వాత మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ ముక్కలు కూడా వేసి సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించిన రైస్ సేమియాని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వాటర్ అంతా వడకట్టేసి ఆ రైస్ సేమియాని వేయించుకుంటున్న డ్రై ఫ్రూట్స్ ని అన్నిటినీ కలిపి బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొద్దిగా నిమ్మరసం, దానిమ్మ గింజలు వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నవరత్న నేతి సేమియా రెడీ.